హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పార్ట్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 27ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక ప్రీవియస్గా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఏమాత్రం యూజ్ అవుతాయని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డిఐ నెంబర్ 27కి వెళ్ళిపోవచ్చు. డిఐ నెంబర్ 27 చూసుకున్నట్టయితే ఇది ఒక పారాగ్రాఫ్ బేస్డ్ డిఐ. అసలు ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. స్టడీ ది ఫాలోయింగ్ డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది గివెన్ క్వశ్చన్స్ ఆర్ బిలో క్వశ్చన్స్. ఏ బైక్ షోరూమ్ ఏ బైక్ షోరూమ్ హ్యాజ్ ఏ 5 bikes A B C D and E and the showroom price the registration fee and the insurance fee of each bike is different. మామూలుగా ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఒక షోరూమ్ ఉందంట. ఆ షోరూంలో 5 రకాల బైక్స్ ఉన్నాయంట. బైక్ ఏ బి సి డి అండ్ ఈ. ఈ 5 రకాల బైక్స్ ఉన్నాయి. ఆ 5 రకాల బైక్స్కి ఒక్కొక్క బైక్కి విడివిడిగా షోరూమ్ ప్రైజు, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇన్సూరెన్స్ ఫీజు, ఇలా 3 రకాల ఫీజు కాస్ట్ అనేది ఉంటుంది ఒక బైక్ మీద. సో అది డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఒక్క బైక్ ఒకేలాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ చూద్దాం. ది బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడు ఆరెంజ్ లైను, బ్లూ లైను. ఇక్కడ బైక్స్ ఇచ్చాడు, ఏబిసిడి వెర్టికల్గా ఇచ్చాడు. హారిజంటల్గా ఎంత పెరిగింది ఏంటనేది ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం. ఇన్సూరెన్స్ ఫీ ఆఫ్ ది బైక్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ ఏ బైక్. ఇన్సూరెన్స్ ఫీ అంట ఎంత పర్సెంట్ షోరూమ్ ప్రైస్ మీద. ఇప్పుడు ఒక బైక్ కొన్నప్పుడు మనం దానికి షోరూమ్ ప్రైస్ ఉంటుంది. దాని మీద ఇన్సూరెన్స్ ఫీజు ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటి, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంటుంది. మన అందరూ తెలిసిన బైక్స్ చాలామందికి ఉండే ఉంటాయి, మనలో నాకైతే లేదు. చూద్దాం. బైక్ కొన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. బైక్కి షోరూమ్ ప్రైస్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఫీ ఉంటుంది, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంటుంది. సో దానికి సంబంధించిందే ఈ డిఐ. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ లైన్ ఉంది కదా, ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే, ఈ ఆరెంజ్ కలర్ లైన్స్ అన్నీ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఇన్సూరెన్స్ ఫీ ఆఫ్ ది బైక్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ షోరూమ్ ప్రైజ్ ఆఫ్ ది బైక్. షోరూమ్ ప్రైజు ఎంత ఉందో దాంట్లో ఎంత పర్సెంట్ ఉంది ఈ ఇన్సూరెన్స్ ప్రైజ్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 15 ఉంది. బైక్కి ఇన్సూరెన్స్ ఫీజు 15% అని చూపించి, ఇక్కడ 15 కదా ఉంది, 15 ఉంది. 15% దేంతో కంపేర్ చేస్తే 15% దేంతో కంపేర్ చేస్తే షోరూమ్ ప్రైస్తో కంపేర్ చేస్తే 15%. అంటే ఇక్కడ వీడు ఇచ్చింది ఏంటంటే ఆరెంజ్ లైన్కి ఇన్సూరెన్స్ ఫీని షోరూమ్ ప్రైస్తో కంపేర్ చేసి ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ ది బైక్ బ్లూ లైన్కి వచ్చేస్తుంది. బ్లూ లైన్ చూడండి. ఐ అనేది ఈ ఆరెంజ్ అనేది ఇన్సూరెన్స్కి సంబంధించిన బార్గ్రాఫ్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ లైన్ ఇండికేట్ చేస్తుందో చూద్దాం. రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ ఏ బైక్ యాజ్ పర్సెంట్ ఆఫ్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ ది బైక్. ఇక్కడ ఏమడిగాడంటే రిజిస్ట్రేషన్ ఫీని ఈ బ్లూ లైన్ ఇండికేట్ చేస్తుంది, ఈ బ్లూ బార్ ఇండికేట్ చేస్తుంది. ఏమని, ఇది కూడాను సేమ్ ఎంత పర్సెంటు అన్నది ఇండికేట్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత పర్సెంట్ అనేది బ్లూ లైన్ ఇండికేట్ చేస్తుంది. ఎంత పర్సెంట్ దేంతో కంపేర్ చేసి ఎంత పర్సెంట్ షోరూమ్ ఫీజు మీద, షోరూమ్ ప్రైస్ మీద ఎంత పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది అన్నది ఇక్కడ బ్లూ లైన్ ఇండికేట్ చేస్తుంది. ఇంతవరకు మనకు కొంతవరకు క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ ఇప్పుడు ఇది చూద్దాం. నోట్ చూద్దాం. నోట్ 1లో ఏమి ఇచ్చాడో చూద్దాం. షోరూమ్ ప్రైస్ ఆఫ్ బైక్ B C D and E ఆర్ రెస్పెక్టివ్లీ 62.5%, 104 1/6%, 75% and 66 2/3% ఆఫ్ దట్ ఆఫ్ ఏ. నోట్ 1లో వాడు ఏమి ఇచ్చాడంటే ఏ యొక్క షోరూమ్ ప్రైస్తో కంపేర్ చేస్తే, ఇక్కడ షోరూమ్ ప్రైస్, ఇక్కడ బార్గ్రాఫ్లో ఏమి ఇచ్చాడు, షోరూమ్ ప్రైస్తో కంపేర్ చేసి ఎంత పర్సెంట్ ఇన్సూరెన్స్ ఉంది, ఎంత పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంది అన్నది ఇక్కడ చూపించాడు. ఇక్కడ నోట్లో ఏం చెప్తున్నాడు, షోరూమ్ ప్రైస్ ఇచ్చాడు డైరెక్ట్. షోరూమ్ ప్రైజు ఏతో కంపేర్ చేస్తే బి ఎంత పర్సెంట్, సి ఎంత పర్సెంట్, డి ఎంత పర్సెంట్, ఈ ఎంత పర్సెంట్ అన్నది ఇక్కడ మెన్షన్ చేశాడు. దేంతో కంపేర్ చేసి, ఏతో కంపేర్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనేది 62.5%. 62.5% అంటే ఏ అనేది 100x అయితే
బి యొక్క షోరూమ్ ఫీ, ఏ షోరూమ్ ఫీ 100x అయితే బి షోరూమ్ ఫీజు ఎంత అవుద్ది 62.5x అవుద్ది. అర్థమైందా? ఇంకా అర్థమైంది కదా. ఇలాగా ప్రతి దాంతో ఏతో కంపేర్ చేసి మిగిలిన 4 బైక్స్ యొక్క షోరూమ్ ప్రైజు ఉన్నాయి, అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకేనా. ఇప్పుడు నోట్ 2 చూద్దాం. ఆన్ రోడ్ ప్రైస్ ఆఫ్ బైక్ ఈజ్ ఈక్వల్ టు షోరూమ్ ప్రైస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ ప్లస్ ఇన్సూరెన్స్ ఫీ. ఆన్ రోడ్ ప్రైస్ మనం బండి కొన్నప్పుడు అది ఆన్ రోడ్ ప్రైస్, టోటల్ ప్రైస్ ఎంత అవుతుంది, టోటల్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ అంటే టోటల్ ప్రైస్ లెక్క. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, షోరూమ్ ప్రైజు ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు ప్లస్ ఇన్సూరెన్స్, ఈ 3 కలిపితేనే అది ఆన్ రోడ్ ప్రైస్ వస్తుందని చెప్పి నోట్ 2లో మనకి మెన్షన్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ నోట్ 3 చూద్దాం. నోట్ 3లో ఏమి ఇచ్చాడంటే ప్రైజ్ ఇన్ రూపీస్ క్యాన్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ క్వశ్చన్. ఓకే, ప్రైజ్ అనేది ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ప్రాపర్ వాల్యూస్ రావు, అన్నీ ఒక వేరియబుల్ వాల్యూస్లో వస్తాయని దీని అర్థం. 3 ఏమి ఇచ్చాడు, నోట్ 3లో ప్రైజ్ అనేది రూపీస్లో ఒక్కొక్క క్వశ్చన్ మీద బేస్ అయ్యి వస్తుంది అని చెప్పి నోట్ 3లో ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఒక టేబుల్ని డ్రా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఎంటీ స్లైడ్ తీసుకుంటాను, వెయిట్. ఓకే, మొత్తం ఎన్ని బైకులు, ఏ బి సి డి ఈ, మొత్తం 5 బైకులు. ఓకే, ఇప్పుడు షోరూమ్ ప్రైస్, ఇన్సూరెన్స్ ఫీ, ఇదేంటి రిజిస్ట్రేషన్ ఫీ. ఓకేనా. ఇప్పుడు మనకి 3 వచ్చేసినాయి. ఓకే, ఈ 3 ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం షోరూమ్ ప్రైస్ని తీసుకుందాం. ఫస్ట్ షోరూమ్ ప్రైస్ ఎంత అవుతుంది, ఏ బి. ఓకే, బి అనేది ఎంత పర్సెంట్ ఏతో కంపేర్ చేస్తే 62.5%. 62.5% అంటే 5/8 కింద రాసుకోవచ్చా మనం, ఇది ఖచ్చితంగా 5/8 కింద రాసుకోవచ్చు. ఓకే, 5/8 కింద రాసుకుంటాం. అంటే 5 పార్ట్స్ బి అయితే 8 పార్ట్స్ ఏ అవుతుంది ఇక్కడ, ఇదిలాగా. ఇప్పుడు సీతో ఎలా ఇచ్చాడు, ఏ 8 పార్ట్స్ అయింది ఇక్కడ. నెక్స్ట్ సీతో ఎంత ఇచ్చాడు, సి ఎంత 104 1/6. 104 1/6% అంటే 104 1/6%. అంటే ఇది ఇంటూ చేస్తే 624 625/6. పర్సెంటేజ్ అంటే ఇంటూ 1/100 అంటే 600 కదా. అంటే ఇది ఎంత అవుతుంది, పాతికలు 25 25 625 24 25 600 అంతేనా. ఇక్కడికి మనకి 25/24 వచ్చింది. అంటే ఇక్కడ సి 25 అయితే ఏ 24, ఇక్కడ ఏ ఎంత వచ్చింది, ఏకి సికి రేషియో వేస్తాను, వెయిట్. ఏకి బికి రేషియో ఎంత, ఇది 8 అయితే ఇది 5. అలాగే ఏకి సికి రేషియో ఎంత, ఇది 24 అయితే ఇది 25. నెక్స్ట్ ఏకి డికి రేషియో చూస్తాను, డి ఎంత 75%. అంటే ఇది 4x అయితే ఇది 3 4:3 రేషియోలో వచ్చినట్టు. నెక్స్ట్ ఈ చూద్దాం. ఏకి ఈకి రేషియో ఎంత వస్తుంది 66.1. 66 2/3 అంటే 2/3 అంటే 3 పార్ట్స్ ఏ అయితే 2 పార్ట్స్ ఈ అవుతుంది. ఇది షోరూమ్ ప్రైస్. ఇక్కడ షోరూమ్ ప్రైస్ సరిగ్గా చూసుకుంటే ఏకి 8 ఉంది, ఇక్కడ ఏకి 24 ఉంది, ఇక్కడ ఏకి 4 ఉంది, ఇక్కడ ఏకి 3 ఉంది. ఇప్పుడు ఈ అన్నిటికి కామన్ వేరియబుల్ తీసుకొద్దాం మనం. ఓకేనా. ఏ అనేది ఒక కామన్ వేరియబుల్కి తీసుకొచ్చాలంటే అన్నిటికీ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది, 8 24 4 3. ఈ 4టికి ఎల్సిఎం తీసుకుంటే 2 టేబుల్ 4 టైమ్స్ 12 టైమ్స్ 2 టైమ్స్ 3 టైమ్స్ ఉంచేస్తాం. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ 2 టైమ్స్ 6 టైమ్స్ 1 టైమ్ 3 టైమ్స్. మళ్ళీ ఇదెంత 2 టేబుల్ 1 టైమ్ 3 టైమ్ 1 టైమ్ 3 టైమ్ 3 అంతే. నెక్స్ట్ 3 3 2 4 4 8 2 4 8 8 3 8 24 20 అలా అవుదు. ఇవన్నిటికి రేషియోలు చూద్దాం మనం. ఫస్ట్ ఎంత, ఏకి బికి 8 వచ్చింది అవునా, ఏకి 8 బి ఒకసారి మళ్ళీ చేస్తాను, వెయిట్. 8 24 4 3 ఇలా వచ్చింది కదా రేషియో మనకి.
ఏని సింగిల్ వేరియబుల్గా తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు 100 అనుకుంటే 100లో 3 పోదు. అప్పుడు 300 అనుకుంటే 300లో 300 టోటల్ ఏని 300 అనుకుందాం. 300 అనుకుంటే ఏని ఎల్సిఎం అన్నా కట్టుకోవచ్చు. ఎల్సిఎం బదులు ఇంకా స్పీడ్గా చేస్తాను నేను. ఎల్సిఎం కంటే 300 అనుకుంటే 300 అనుకుంటే ఇక్కడ మామూలుగా ఏ యొక్క రేషియోలలో వచ్చినాయి మనకి 8 24 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. ఇప్పుడు అన్నిటిలో పోయి ఒక కామన్ వేరియబుల్ తీసుకుంటాను నేను. అంటే 100 తీసుకుంటే 3 క్యాన్సిల్ అవ్వదు, 200 తీసుకుంటే 3 క్యాన్సిల్ అవ్వద్దు, 18 300 తీసుకుంటే 4 క్యాన్సిల్ అవుద్ది, 24 300 క్యాన్సిల్ అవుద్ది, 20 ఓకే 300 తీసుకుంటే 28 2 ఓకే 8 కట్ అవుతుంది, పాయింట్లోకి వచ్చేసింది. 300 తీసుకుంటే 400 తీసుకుంటే ఇది కట్ అవ్వదు, 500 తీసుకుంటే 3 కట్ అవ్వదు, 600 తీసుకుందాం. 600 కట్ అవుతుందా చెక్ చేద్దాం. 8లో 56 5 కట్ అవుతుంది, 24 అంటే 100 సార్లు 4 సార్లు 20 సార్లు కట్ అవుతుంది, ఇది కూడా కట్ అవుతుంది, 3 కూడా కట్ అవుతుంది. ఓకే ఏని 600 అనుకుందాం, ఎందుకంటే 600 అన్నింటిలోనూ కామన్గా ఉంది. ఏని 600 అనుకుందాం. ఇప్పుడు ఏ యొక్క షోరూమ్ ప్రైస్ 600x అనుకుంటాను. ఓకేనా, ఏ యొక్క షోరూమ్ ప్రైస్ 600x అనుకుంటాను. ఓకేనా, ఎందుకంటే అన్నింటిలోనూ కామన్ వేరియబుల్ కింద ఉంది, అన్నింటిలోనూ క్యాన్సిల్ అవుతుంది. సో అందుకు ఏని 600x అనుకుంటా. ఇప్పుడు బి ఎంత ప్రైస్ షోరూమ్ ప్రైస్ ఎంత 62.5%, అంటే ఇంతే కదా రేషియో. ఏబి రేషియో ఎంత 8:5. 8 పార్ట్స్ 600x అయితే 5 పార్ట్స్ ఎంత 8 పార్ట్స్ 600x అయితే 5 పార్ట్స్ ఎంత సింపుల్గా ఎంత 8 ఎక్కువ 7 8 56 8 5 40. సో ఇప్పుడు దీన్ని 5 5 25 2 7 5 30 37 అంటే 375x ఇది బి అనేది. ఓకే నెక్స్ట్ సి చూసుకుంటే ఏకి సికి రేషియో ఎంత 24:25. ఇప్పుడు ఇది రేషియో చేస్తాం రైట్. ఇప్పుడు ఏకి సికి రేషియో ఏ అనేది 24 పార్ట్స్, సి అనేది 25 పార్ట్స్. 24 పార్ట్స్ 600 అయితే సింపుల్ చూడండి, ఆరెక్కం 25 పార్ట్స్ ఎంత, ఆరెక్కం ఇందులో 4 సార్లు, ఆరెక్కం ఇందులో 100 సార్లు, ఆరెక్కం 4 ఇందులో 10 సార్లు, 10 ఎంత 625x సి అనేది. ఇప్పుడు డి చూద్దాం. డి రేషియోలు ఇచ్చాడు, ఏకి డికి 4:3 ఇచ్చాడు. అంటే 4:3 4 పార్ట్స్ 600x అయితే 3 పార్ట్స్ ఎంత సింపుల్గా ఒక 4 4 5 150 అంటే 350లో 450x ఏంటి డి యొక్క షోరూమ్ ప్రైస్. ఇప్పుడు ఈ చూద్దాం. ఏకి ఎంత ఇచ్చాడు రేషియో 3:2. 3 పార్ట్స్ 600 అయితే 2 పార్ట్స్ ఎంత ఇది 200 అంటే ఎంత 400x అంతేనా 400x సరిపోయింది. ఇప్పుడు మొత్తం షోరూమ్ ప్రైస్ వచ్చేస్తుంది మనకి. షోరూమ్ ప్రైస్ వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం షోరూమ్ ప్రైస్ ఇన్సూరెన్స్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు తెచ్చుకుందాం. ఒకే వేరియబుల్లో వచ్చినాయి అన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు చూద్దాం. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఫీజు చూస్తాను. ఏలో ఇన్సూరెన్స్ ఫీజు ఎంత, దేనితో కంపేర్ చేస్తే ఇన్సూరెన్స్ ఫీజు దేని మీద పర్సంటేజ్ షోరూమ్ ప్రైస్ మీద. షోరూమ్ ప్రైజ్లు అన్నీ మనకు వచ్చినాయి. ఏలో ఇన్సూరెన్స్ ఫీజు ఎంత ఫస్ట్ బై ఇన్సూరెన్స్ ఫీజు అంటే ఇది ఎంత 10% అంట. ఏలో ఇన్సూరెన్స్ ఫీజు 10% అంటే 600లో 10% ఎంత 60x. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత 12.5%, అవునా 7.5%. ఇది 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు. సరిగ్గా చూసుకుంటే 600లో 7.5% అంటే ఎంత 600 × 7.5/100 అంటే ఎంత 0 0 క్యాన్సిల్ 6 5 33 6 7 42 3 45 అంటే 45x. ఓకే 45x ఇది ఏది రిజిస్ట్రేషన్ ఫీజు 45x. నెక్స్ట్ ఓకే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు ఏబి ఇన్సూరెన్స్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు ఏకి వచ్చేసింది. ఇప్పుడు బి చూద్దాం. బి యొక్క ఇన్సూరెన్స్ ఫీజు ఎంత 12. ఇది 12 కదా 12%. దేంట్లో 12%, 375లో 12%. అంతేనా. ఇప్పుడు సరిగ్గా చూసుకుంటే 25 4 సార్లు 4 3 12 3 15 అవుతుంది, ఇది 3 సార్లు అవుతుంది, 45x అవుతుంది ఇన్సూరెన్స్ ఫీజు. అంటే 3 15 45 కదా అది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు చూసుకుంటే 6 7 8 అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 8%. ఎంత 8% 8/100 ఇంటూ ఎంతలో
3875Xలో సింపుల్గా చూసుకుంటే పాతికెక్కం 4 సార్లు, పాతికెక్కం 15 సార్లు, 15 సార్లు 4 100కు 4 4 3 12 3 15 అంతే. ఈ 4 ఇందులో 2 సార్లు 30X. రిజిస్ట్రేషన్ ఫీజు 30X బిలో. నెక్స్ట్ సి గురించి చూద్దాం. సిలో చూసుకుంటే ఇన్సూరెన్స్ ఫీజు ఎంత? సిలో 6 7 8 8%. ఇన్సూరెన్స్ ఫీజు 8% సిలో. 8%, 625లో 8%, 8/100 ఇంటూ 625. ఇది 25 సార్లు, ఇది 4 సార్లు పాతికెక్కంలో, ఇది ఇందులో 2 సార్లు అంటే 50X ఇన్సూరెన్స్ ఫీజు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు చూద్దాం. సిలో రిజిస్ట్రేషన్ ఫీజు అని సిలో 6 6%, 6/100 ఇంటూ 625X అంటే ఇది ఎంత? 25 ఇది 4 టైమ్స్, ఇది 2 టైము, ఇది 3 టైము అంటే 75/2 అంటే 3 6 37.5, 3 2 3 4 7 14 5 10 ఓకే అంత 37.5X 37.5X ఓకేనా. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు 37.5. ఇప్పుడు డీకి సంబంధించి చూద్దాం. డీలో చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ ఫీజు ఎంత? 11%, ఇది 10%. ఇన్సూరెన్స్ ఫీజు 11%. ఇన్సూరెన్స్ ఫీజు ఎంత? 11%. 11/100 ఇంటూ 450. ఇందులో 2 టైమ్స్ 250, ఇందులో 950. ఓకే ఇది ఎంత? 99 కదా. 99/2 అంటే 4 2 8 9 2 18 5 49.5 ఇన్సూరెన్స్ ఫీజు. 49.5X గుర్తుపెట్టుకునే పాయింట్ ఇది ఓకేనా. నెక్స్ట్ డీలోను ఇది రిజిస్టర్ ఫీజు ఎంత? 10%. 10% అంటే ఎంత? డీలో రిజిస్టర్ ఫీజు 10% అంటే షోరూమ్ ప్రైస్లో 10%. 10%లో ఎంత? 45X. ఇప్పుడు ఈ చూద్దాం. ఈలోను ఇన్సూరెన్స్ ఫీజు ఎంత? 15%. 15% 15% అంటే ఎంత? 10% 60X అంతేనా. 60X. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు చూద్దాం. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత పర్సెంట్? 12.5%. ఇది 12.5%. 12.5% ఎంత? ఇందులో 400లో 12.5%. 12.5% 1/8 ఇంటూ 400 ఇదంతా 550 50X ఇది 50X ఓకేనా. ఇప్పుడు మనకి ప్రతి బైక్కి షోరూమ్ ప్రైస్, ఇన్సూరెన్స్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు ఈ 3 వచ్చేసినాయి. అన్నీ ఎక్స్ వేరియబుల్లో వచ్చినాయి. వాడు ముందుగానే చెప్పాడు నోట్ 3లో అన్నీ ఎక్స్ వేరియబుల్లో వచ్చి నోట్ 3లో అని చెప్పాడు. ప్రతి క్వశ్చన్ యొక్క ప్రైస్ రూపీస్లో డిఫరెంట్గా ఉంటుంది, క్వశ్చన్ మీద బేస్ అయి ఉంటుంది అని. ఇప్పుడు మనకి టేబుల్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఈ టేబుల్ని ప్రతి క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేసుకుని క్వశ్చన్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం ఓకేనా. వెయిట్. ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ఇది యావరేజ్ ఆఫ్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ ఏబిడి ఈజ్ ఎంత? షోరూమ్ ప్రైస్ ఏబిడి యావరేజ్ ఎంత అంటే సరిగ్గా చూడండి. యావరేజ్ ఎంత? ఏబిడి షోరూమ్ ప్రైస్ ఏ ఎంత? 600 సారీ ఏ ఎంత? 600X షోరూమ్ ప్రైస్ ఏ 600. బి ఎంత? 375 అంటే 975X. దాని తర్వాత డి ఎంత? 450. డి షోరూమ్ ప్రైస్ 450. ఇది మొత్తం కలిపి ఎంత? 5 12 1 10 14 అంతేనా. 14 25. 14 25 యొక్క యావరేజ్ ఎంత? 3 కాబట్టి 3 4 3 12 7 3 5 7 3 అంతేనా. వెయిట్ మళ్ళీ చేస్తాను. 14 25 14 25/25X సారీ ఏ ఎక్సెల్ కదా 25X ఇది బై 3 అంటే ఎంత? 4 3 12 2 ఉంటుంది 7 3 21 5 3 475X. యావరేజ్ ఎంత? 475X. ఇది ఎంతకి ఈక్వల్ అంట? 95000కి ఈక్వల్. 95000కి ఈక్వల్. మనం సరిగ్గా చూసుకుంటే 5 ఎక్కంలో సరిగ్గా చూసుకుంటే 95 ఇందులో 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 1 సారి క్యాన్సిల్ అవుతుంది అవునా. ఇప్పుడు ఈ 5 ఇందులో 10లో 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే 200 సార్లు క్యాన్సిల్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 200 వచ్చింది. ఎక్స్ వాల్యూ 200 వచ్చింది ఇక్కడ. దెన్ ఫైండ్ ది అసలు క్వశ్చన్ ఇచ్చాడు చూద్దాం. దెన్ ఫైండ్ ది డిఫరెన్స్ ఆఫ్ టోటల్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ బైక్ ఏ బి డి టుగెదర్.
ఏబిడి టుగెదర్ అండ్ ది టోటల్ ఇన్సూరెన్స్ ఫీ ఆఫ్ ఏబిడి టుగెదర్. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ అడిగాడు. రిజిస్ట్రేషన్ ఫీజ్కి ఇన్సూరెన్స్ ఫీజ్కి డిఫరెన్స్, అది కూడా ఎవరికి? ఏబిడి యొక్క టోటల్కి. ఏబిడి ఇన్సూరెన్స్ ఫీజ్ ఎంత? ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ చూద్దాం. రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత? 45. ఏబిడి అడిగాడు కదా, ఏబి అండ్ డి అడిగాడు, ఈ మూడు అడిగాడు. దాని ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అడిగాడు. రిజిస్ట్రేషన్ 45 30 అంటే ఎంత? 75. 75x 75x తర్వాత ఇది ఎంత? 45 అంటే ఎంత? 0 1 8 12 120x. టోటల్ ఎంత? 120x. రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత? 120x అంతేనా? 40 40 90 90 120 120x. దాని తర్వాత ఇప్పుడు ఇన్సూరెన్స్ ఫీజ్ చూద్దాం. ఇన్సూరెన్స్ ఫీ ఏబిడి ఈ మూడు చూద్దాం. ఇప్పుడు ఏబిడి చూసుకున్నట్టయితే కనుక 60 40 105 ఇదంతా 49.5 49.5x 5 14 1 154.5 154.5 అంటే 0.5x. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. ఇది ఎక్స్ ఇది ఎక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. 5 ఇది 5 4 ఇది 3 34.5x మనకి డిఫరెన్స్. 34.5x అనేది ఎంత? ఎక్స్ ఆల్రెడీ మనకి 200 అని వచ్చింది. 34.5 ఇంటూ 200. ఇందులో 0 తీసుకుని ఇక్కడ పాయింట్ తీసేసుకోవచ్చా? పాయింట్ తీసేసుకొని 5 అని వేసుకోవచ్చు డైరెక్ట్. ఇప్పుడు 5 టేబుల్ 4 టైమ్స్, 5 టేబుల్ 6 టైమ్స్ 9 టైమ్స్. సారీ నేను ఇంటూ చేస్తున్నాను, సారీ. ఇక్కడ మనకి 345x వచ్చింది, అవునా? 345x అంటే 345x వచ్చింది. 345x ఇది టోటల్ యొక్క డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఎక్స్ అనేది మనకు తెలుసు ఎంత? 200 ఇంటూ 200 34.5 ఇది 345 కదా, 34.5 ఇంటూ 200. మనం ఈ పాయింట్ తీసేయడానికి ఇక్కడ ఈ సున్నాన్ని క్యాన్సిల్ చేసేచ్చా? ఈ సున్నాన్ని తీసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ కూడా తీసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఇంటూ చేస్తే సరిపోతుంది. దీని డబల్ ఎంత? 90 690. ఇది ఒక 90 690 ప్లస్ ఇది ఒక 0 6900 ఆన్సర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ 6900. ఓకేనా? మీకు అర్థమైంది కదా? మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే ఇఫ్ ది రేషియో ఆఫ్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ బైక్ బి టు దట్ ఆఫ్ బైక్ డి ఈజ్ M:N. ఓకే, షోరూమ్ ప్రైస్ అంట బీకి డీకి. షోరూమ్ ప్రైస్ ఎంత? బీకి డీకి షోరూమ్ ప్రైస్ అంటే ఎంత? దీనికి 375కి 450కి. మనం సరిగ్గా చూసుకుంటే 25 ఎక్కం 4 15 సార్లు, ఇక్కడ 25 ఎక్కం 4 మూలు 12 2 4 మూలు 12 12ను 4 16 16 2 18 ఇంత. మళ్ళీ 3 ఎక్కం 5 సార్లు 3 ఎక్కం 6 సార్లు. ఇక్కడ 5:6 వచ్చింది. అంటే M:N అని ఇచ్చాడు కదా, M:N ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5:6. 8 కదా, ఇది 5. ఓకేనా? ఇప్పుడు మనకి M వాల్యూ వచ్చేసింది 5 6 అని. ఓకే, నెక్స్ట్ చూద్దాం. దెన్ ఫైండ్ ది రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ ఇన్సూరెన్స్ ఫీ ఆఫ్ బి టు దట్ ఆఫ్ డి. బీకి డీకి ఇన్సూరెన్స్ ఫీజు యొక్క రేషియో అడిగాడు. ఫైండ్ రేషియో అడిగాడు. ఇన్సూరెన్స్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు రెండు కలిపి. ఏలో ఇన్సూరెన్స్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు, బీలో ఇన్సూరెన్స్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు, అలాగే డీలో ఇన్సూరెన్స్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు, ఈ రెండింటి యొక్క రేషియో అడిగాడు. బీలో ఇన్సూరెన్స్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత? 75x. అలాగే డీలో ఇన్సూరెన్స్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత? 49 అంటే 5 4 1 అంతేనా? 45 ఎంత? 90 అనే పైన 4.5 94.5x 94.5x రెండు కలిపి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క రేషియో అడిగాడు, అవునా? ఈ రెండింటి యొక్క రేషియో ఎలా తీసుకుంటాం మనం? XX క్యాన్సిల్ అయిపోద్ది కదా, ఇక్కడ అలాగా XX క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ పాయింట్ తీసేయడానికి 94.5 పాయింట్ తీసేయడానికి ఇక్కడ 0 పెట్టుకుంటాను. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసుకుంటే 2 ఎక్కం 5 ఎక్కం 1 5 5 5 5 25 0. అలాగే ఇప్పుడు 1 5 5 8 5 40 9 5 45. ఇప్పుడు 3 ఎక్కం 5 మూలు 15 0 6 మూలు 18 3 మూలు 9. సో ఇప్పుడు 50:63 వచ్చింది. ఈ రేషియోని ఇక్కడ ఎక్కడ ఉందో చెక్ చేయాలి. ఓకేనా?
ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఎం అంటే ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. అంటే 10m అంటే ఎంత 50 ఈస్ టు ఎన్ అంటే ఎంత వచ్చింది 6 వచ్చింది. 6 బదులు 60 అవుతుంది. ప్లస్ 3 అంటే 63. 50:63 అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 సరిపోయింది కదా. 50:63 ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టయితే కనుక ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది షోరూమ్ ప్రైస్ ఆఫ్ బైక్ ఈ అండ్ ది ఇన్సూరెన్స్ ఫీ, ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ది షోరూమ్ ప్రైస్ ఆఫ్ బైక్ ఈ అండ్ ఇట్స్ ఇన్సూరెన్స్ ఫీ ఈజ్ 68,000 అంట. డిఫరెన్స్ అంటే ఎవరెవరికి బైక్ యొక్క షోరూమ్ ప్రైస్, బైక్ షోరూమ్ ప్రైస్ ఎంత 400, ఇన్సూరెన్స్ ఎంత 60, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత 340 ఎక్స్. దీనికి ఎంత అంట, ఇది ఎంతకి ఈక్వల్ అంట 68,000కి ఈక్వల్. అంటే ఇది ఇందులో 2 times 00 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 200 వచ్చింది. ఎక్స్ 200 వచ్చింది ఇక్కడ. దాన్ని బట్టి ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఆన్ రోడ్ ప్రైస్ ఆఫ్ సి అండ్ ఈ. డిఫరెన్స్ అడిగాడు ఇక్కడ. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫ్ సి అండ్ ఈ. సి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏంటి, 3 కలపాలా. సి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత సింపుల్ చెప్పాలంటే ఒక 625, ఇది ఒక 50, 675, 675 ఇక్కడికి 675, ఇది ఎంత 37.5, 5 2 1 1 1 71.25, సారీ 712.5 అంటే 712.5. ఇది సిది ఆన్ రోడ్ ప్రైస్. ఇప్పుడు ఇది ఆన్ రోడ్ ప్రైస్ చూద్దాం. 400, ఇది 110, 510, ఇది 510 ఎక్స్. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్, ఇక్కడ అడిగిన డిఫరెన్స్కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 5202 అంతేనా. 202.5x, 202.5x. ఇది ఎక్స్ అంటే మనకు వచ్చింది ఆల్రెడీ 200. ఇక్కడ పాయింట్ అంటే ఎక్స్ అనేది 200 కాబట్టి 202.5 ఎక్స్ ప్లేస్లో ఇంటూ 200 వేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ తీసేయడానికి ఈ 202.5 ఇక్కడ పాయింట్ తీసేయడానికి ఇక్కడ 0ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డబల్ చేస్తే ఎంత 4050 అంతే 40,500. ఇది దీని ఆన్సర్ అంతేనా. అంటే ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 చూసుకున్నట్టయితే కనుక, ఇఫ్ ది ఆన్ రోడ్ ప్రైస్ ఆఫ్ బైక్ ఏ ఈస్ 155100 అండ్ ది షోరూమ్ ప్రైస్ ఆఫ్ డి వాజ్ 90% ఆఫ్ దట్ ఆఫ్ బైక్ ఏ. ఓకే, ఇక్కడ ఏమడిగాడు, ఫస్ట్ ఏమడిగాడంటే ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఏ యొక్క ఆన్ రోడ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏం చెప్పాం, షోరూమ్ ప్రైస్ ప్లస్ ఇన్సూరెన్స్ ప్రైస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం 3 కలిపి ఆన్ రోడ్ ప్రైస్. ఇప్పుడు 3 కలిపితే ఎంత వస్తుంది ఇక్కడ, ఇది ఒక 105, 600, 705x, 705x ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ టు 155,100కి ఈక్వల్. ఇప్పుడు ఇది ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది 410 తీస్తే 551లో 1 అంతేనా. 400 అంటే 141. ఓకే, అంటే ఇది ఇంకో 2 సార్లు అవుతుంది, 410 అవుతుంది. ఇది ఇంకా ఎక్స్ ఉంది కాబట్టి ఇది ఎంత. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అయింది మనకి, ఎక్స్ వాల్యూ 220 అయింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 220 అయింది, అవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఇచ్చాడో చూద్దాం. షోరూమ్ ప్రైస్ ఆఫ్ బైక్ డి. ఓకే, ఇక్కడ నుంచి అండ్ ది షోరూమ్ ప్రైస్ ఆఫ్ బైక్ డి వాజ్ 90% ఆఫ్ దట్ ఆఫ్ బైక్ ఏ. బైక్ ఏ షోరూమ్ ప్రైస్తో పోలిస్తే బైక్ డి షోరూమ్ ప్రైస్ 90% అంట, బైక్ ఏతో కంపేర్ చేస్తే. అంటే ఇప్పుడు బైక్ ఏ షోరూమ్ ప్రైస్ ఎంత 600x, ఇందులో 90% అంటే ఎంత 540x అంతేనా. 954 540x డి యొక్క షోరూమ్ ప్రైస్. అదేంటి షోరూమ్ ప్రైస్ 450 ఉంది కదా డీకి, ఇక్కడ 540 అంటారు ఏంటి అని అడగొచ్చు. ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్తో క్వశ్చన్స్ ఇచ్చాడు. డి వాజ్ 90% ఆఫ్ దట్ ఆఫ్ బైక్ ఏ అన్నాడు షోరూమ్ ప్రైస్. దెన్ సో మనకి ఇక్కడ డి యొక్క షోరూమ్ ప్రైస్ 540x అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. దెన్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇన్సూరెన్స్ ఫీ ఆఫ్ బైక్ ఏ అండ్ డి. ఓకే, డిఫరెన్స్ అడిగాడు ఇక్కడ. ఏ యొక్క ఇన్సూరెన్స్ ఫీజ్కి డి యొక్క ఇన్సూరెన్స్ ఫీజ్కి మధ్య డిఫరెన్స్ అడిగాడు. ఓకే, ఏ యొక్క ఇన్సూరెన్స్ ఫీజు ఎంత 60x,
డి యొక్క ఇన్సూరెన్స్ ఫీజు ఎంత? షోరూమ్ ప్రైజు 540. ఇందులో ఎంత పర్సెంట్ ఇన్సూరెన్స్ ఫీజు చూద్దాం. టేబుల్ చూసి తెలుసు. ఇక్కడ బార్గ్రాఫ్లో చూద్దాం. డి యొక్క ఇన్సూరెన్స్ ఫీజు ఎంత? 11%. ఎవరితో కంపేర్ చేస్తే షోరూమ్ ప్రైస్తో కంపేర్. షోరూమ్ ప్రైస్ 11 ఎంత? 540x. ఇది 11% అంట. 11/100 × 540. 0 క్యాన్సిల్ 5 టైమ్స్, ఇది 27 టైమ్స్. 11 × 27 297/5. ఇక్కడ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 5 5 25, 9 5 45, 4 5 20, 59.4x. 59.4x. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. ఇది ఏ యొక్క ఇన్సూరెన్స్, ఇది డి యొక్క ఇన్సూరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 0.6x. ఎక్స్ 0.6x. ఎక్స్ అంటే మనకు తెలుసు ఎంత? 0.6 × 220. ఈ జీరోని ఈ పాయింట్ని తీసేస్తే 6 × 22. 6 12 1, 6 12 1, 12 1 13 ఎంత? 132. ఇన్సూరెన్స్ కరెక్ట్ ఆప్షన్ ఎంత? ఆ రెండు ఇన్సూరెన్స్ యొక్క డిఫరెన్స్ ఎంత? ఏకి డికి 132. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5 చూసుకున్నట్టయితే కనుక, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడిగాడు వాడు. సో ఇప్పుడు చూద్దాం. పి స్టేట్మెంట్ పి చూద్దాం. రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ బైక్ సి ఈజ్ 83 1/3% ఆఫ్ డి. ఓకే, ఇదెంత? రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ బైక్ సి. రిజిస్ట్రేషన్ ఫీజ్ బైక్ సి ఎంత? 37.5 సి యొక్క రిజిస్ట్రేషన్ ఫీజ్. అది డీతో కంపేర్ చేస్తే ఎంత అని ఇచ్చాడు. డీతో కంపేర్ చేస్తే ఎంత? 45x ఎంత? 100 అనుకో. ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం సరిగ్గా చూసుకుంటే 83.1/3% అంటే 5/6%. ఇది 5/6 ఫ్రాక్షన్ వాల్యూలో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది 5/6 అవుతుంది లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ పాయింట్ తీసేయడానికి ఎక్స్ ఎలా క్యాన్సిల్ అయిపోయినాయి కదా. ఇక్కడ 37.5 కదా. 37.5ని 375 కింద రాసుకుని కింద 0 యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకుంటే ఇది 4 12 3 15 పాతికలు. ఇది ఇందులో 4 4 16 2 18 పాతికలు. ఇప్పుడు ఇది 3 టేబుల్ 5 టైమ్స్, ఇది 6 టైమ్స్. 5:6 సరిపోయింది కదా. 5/6 కరెక్ట్గా సరిపోయింది. 83.1/3% కరెక్టే. ఇది ట్రూ అవుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్ నెంబర్ 2 చూద్దాం. అదే స్టేట్మెంట్ నెంబర్ క్యూ చూద్దాం. స్టేట్మెంట్ క్యూ చూసుకున్నట్టయితే కనుక ఏమి చూద్దాం. ది రేషియో ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీ ఆఫ్ బైక్ బి టు ఈ ఈజ్ 3:4. ఇన్సూరెన్స్ ప్రైస్ బి టు ఈ ఇన్సూరెన్స్ ప్రైస్ 45:60. 45:60. 15 టేబుల్లో 3 టైమ్స్ 4 టైమ్స్. సో ఆప్షన్ క్యూ ఆల్సో ట్రూ. ఆర్ చూద్దాం. రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ ఇన్సూరెన్స్ ఫీ ఆఫ్ ఏ టు సి. ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ఏ ఎంత? 105x. అలాగే సి ఎంత? ఇదంతా 87.5x. 87.5x. సి యొక్క రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ ఫీజు రెండింటి యొక్క సమ్ అంతా 87.5. ఈ రెండు కలిపి 87.5 కదా. సి యొక్క రిజిస్ట్రేషన్ ఇది కలిపి 87.5. ఇప్పుడు మనం ఈ రెండింటి యొక్క రేషియో కనుక్కుందాం. ఇక్కడ 87.5లో పాయింట్ తీసేయడానికి 875 అనుకుని ఇక్కడ 0 యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 25 టేబుల్ వద్దు. 25 టేబుల్ అంటే రాసుకోవచ్చు. 5 ఎక్కం రాద్దాం. 210. ఇక్కడ ఎంత? 1 5 5 3 7 5 35 5 5 25 4 5 20 2 5 10 3 5 15 5 5 3 5 15 5 5 25. ఇప్పుడు 7 ఎక్కం 6 7 42 7 5 30. 7 ఎక్కంలో 6:5 టైమ్స్. రేషియో అంతా 6:5 వచ్చింది. ఇక్కడ కూడా అంతే కదా. అంటే ఆప్షన్ ఆర్ ఆల్సో ట్రూ. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆల్ ట్రూ. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆల్ ఆర్ ట్రూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇదే 5th క్వశ్చన్. క్వశ్చన్స్ అయిపోయినాయి. దట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు నేను చేసిన పీపీటీని పీడిఎఫ్ ఫామ్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పర్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీ ప్రిపరేషన్ని మరింత వేగం చేసుకోవచ్చు. ఓకేనా? మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.